హలో పేషెన్స్ ట్రేడర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రేడింగ్ నాలెడ్జ్ ని సంపాదించండి. మన ట్రేడర్స్ ఏ చార్ట్ ని ఏ టైం ఫ్రేమ్ ని అనాలిసిస్ చేస్తూ ఎటువంటి ట్రేడ్స్ తీసుకోవాలో అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. పర్టికులర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రకమైన ట్రేడర్ అనేది మీరు తెలుసుకోవాలి. మీకున్నటువంటి సమయం బట్టి, మీరు చేస్తున్నటువంటి ట్రేడ్ బట్టి, ఈ యొక్క ట్రేడింగ్ స్టైల్ బట్టి మీరు ఎటువంటి ట్రేడర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. పొజిషనల్ ట్రేడర్స్ అంటే వీరు వీక్లీ చార్ట్స్ ని అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ లో కొన్ని వీక్స్ నుంచి మంత్స్ వరకు కూడా పొజిషన్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటే వాళ్ళని పొజిషనల్ ట్రేడర్స్ అంటారు. అలా కాకుండా మీరు డైలీ చార్ట్ ని అనాలిసిస్ చేస్తూ డైలీ చార్ట్ బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటే మీరు డైలీలో నుంచి కొన్ని వీక్స్ వరకు కూడా ట్రేడ్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళని స్వింగ్ ట్రేడర్స్ అంటారు. అలా కాకుండా మీరు డే ట్రేడర్స్ అయితే 1 అవర్ చార్ట్ ని కానీ 15 మినిట్స్ చార్ట్ ని కానీ లేదా సమ్ టైమ్స్ 5 మినిట్స్ చార్ట్ ని కూడా అనాలిసిస్ చేస్తూ వాటిని బేస్ చేసుకొని విత్ ఇన్ ద డే టైంలో మనకి కంప్లీట్ అయ్యేటట్టు ఉంటే వాళ్ళని డే ట్రేడర్స్ అంటారు. అలా కాకుండా మనకి స్కాల్పర్స్ అని ఉంటారు. వీళ్ళు జస్ట్ కొన్ని మినిట్స్ లోనే ట్రేడ్ ని ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా అయిపోతూ ఉంటుంది. అయితే వీటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఎవరు ఏ ట్రేడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఫర్దర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషనల్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఈ పొజిషనల్ ట్రేడింగ్ లో మనకి ఫస్ట్ మనం ఒక స్టాక్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ పక్కాగా చూడాలి. ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత రిస్క్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ మనకి రిస్క్ అనేది తక్కువ రిస్క్ ఉంది అని అనిపిస్తే అప్పుడు మనం ఈ ట్రేడ్ ని తీసుకుంటూ చాలా కాలం కొన్ని వీక్స్ నుంచి మంత్స్ వరకు పేషెన్స్ గా హోల్డ్ చేయాలి. అలా హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ ఉండగలిగితే ఆ ట్రేడర్స్ ని పొజిషనల్ ట్రేడర్స్ అంటారు. టైం తక్కువగా ఉన్నవాళ్ళు, నేను కంటిన్యూస్ గా ట్రేడింగ్ చార్ట్స్ ని అబ్జర్వ్ చేయలేను అనుకున్న వాళ్ళు, వీక్లీ 1 or 2 టైమ్స్ మాత్రమే చార్ట్ ని అబ్జర్వ్ చేయగలను అని డెసిషన్ తీసుకున్న వాళ్ళు పొజిషనల్ ట్రేడింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది. వీరి అనాలిసిస్ కూడా సూటిగా స్పష్టంగా ఉంటుంది. ట్రెండ్ బేస్ చేసుకుని ఉంటారు. ఇక్కడ మనకు చూడండి, పొజిషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పొజిషనల్ ట్రేడింగ్ లో మనం వీక్లీ క్యాండిల్స్ లో ఎంట్రీ తీసుకుంటూ వీక్లీ క్యాండిల్స్ చార్ట్ అనాలిసిస్ చేసుకుంటూ ఆ వీక్లీ క్యాండిల్స్ ఏ విధంగా అయితే ఫామ్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు ఇందులో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే పొజిషనల్ ట్రేడింగ్ అనేసి అంటాం. ఇక్కడ చూడండి, చాలా వారాల నుంచి చాలా నెలల వరకు కూడా ఇందులో ఉండే అవకాశము ఉంటుందన్నమాట. ఇది పొజిషనల్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ చూద్దాం. స్వింగ్ ట్రేడింగ్ అంటే డే చార్ట్స్ ని మనం అనాలిసిస్ చేస్తాము. డే చార్ట్స్ ని అనాలిసిస్ చేసుకుంటూ పొజిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటాము. వీటిలో ఎంట్రీ అయిన తర్వాత సమ్ డేస్ నుంచి వీక్స్ వరకు కూడా ఇది రన్ అవుతూ ఉంటుంది. ఇందులో మనం స్వింగ్ ని బేస్ చేసుకుంటాం. స్వింగ్స్ అనేది ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్ కానీ చూస్తుంటాం. స్వింగ్ అనేది హై లో వాటిని బేస్ చేసుకుంటూ ఎంట్రీస్ ని చెక్ చేసుకుంటూ చూస్తాం. ఇక్కడ మీకు చూడండి, మనకి డే చార్ట్ ని ప్లే చేస్తున్నాం. డే చార్ట్ లో స్వింగ్స్ అనేవి మీరు బేస్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో మనం ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మీకు మార్కెట్ మొమెంటం ఇలా నడుస్తుంది. ఓకే, ఇది ఒక స్వింగ్ కింద వస్తుంది. అదేవిధంగా ఇది ఒక స్వింగ్ కింద ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక స్వింగ్ కింద ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక స్వింగ్ కింద ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక స్వింగ్, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇంకో స్వింగ్ అనేది నడుస్తూ ఉంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం మీకు స్వింగ్ ఫార్మ్స్ అనేది ప్రెజెంటేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఒక స్వింగ్, ఇది ఒక స్వింగ్,
ఇదో స్వింగ్, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్. ప్రెజెంట్ ఇది రన్ అవుతుంది అన్నమాట. ఇలాగ మనం డైలీ చార్ట్ ని ఎనాలిసిస్ చేసుకుంటూ సమ్ డేస్ నుంచి వీక్స్ వరకు ఉండగలిగితే, ఒక స్వింగ్ ని క్యాప్చర్ చేసినట్టు ఉండగలిగితే దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అని అంటారు అన్నమాట. ఓకే, ఇది స్వింగ్ ట్రేడింగ్ కి సంబంధించింది. నెక్స్ట్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చూద్దాం. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎక్కువ మంది ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, ఇందులో మనకి విత్ ఇన్ ద డే మాత్రమే పొజిషన్స్ ఉంటాయి. ఓవర్ నైట్ రిస్క్ అనేది ఉండదు. అందుకనేసి కొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ప్రిఫరబుల్ చేస్తారు. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి పక్కాగా టైం కేటాయించగలిగినట్టు ఉండాలి. స్క్రీన్ అనేది ఖచ్చితంగా మనం చూస్తున్నట్టుగా ఉండగలగాలి. ఓకే, వేరే వర్క్స్ ఉండేటప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ మ్యాక్సిమం చేయకపోవడం మంచిది. ఇంట్రాడే ట్రేడింగ్ దేనికోసం అంటే, మనకి నెంబర్ ఆఫ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంట్రాడే ట్రేడ్ లో. ఓకే, ఓవర్ నైట్ రిస్క్ ఉండదు కాబట్టి మన పొజిషన్ ని విత్ ఇన్ ద డే క్లోజ్ చేస్తాం కాబట్టి మన స్టాప్ లాస్ టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకోవచ్చు. వీటిల్లో ప్రాఫిట్స్ అనేవి విత్ ఇన్ ద డే వస్తుంటాయి కాబట్టి క్విక్ ప్రాఫిట్స్ వస్తుంటాయి. మన స్టాప్ లాస్ ని కూడా మెయింటైన్ చేయొచ్చు. మనం డిజైడ్ ప్లేస్ ఎక్కడ ఉంచాలంటే అక్కడే. డే ఎండింగ్ కల్లా అన్ని పొజిషన్స్ కూడా మనం క్లోజ్ చేస్తూ ఉంటాం. ఇది ఇంట్రాడే సంబంధించింది. ఇంట్రాడే చార్ట్స్ అనేది మనం అనాలిసిస్ చేసేటప్పుడు మేజర్ గా మన ట్రెండ్ అనేది 1 అవర్ చార్ట్ అనేది మీరు ట్రెండ్ కింద కన్సిడర్ చేయండి. 1 అవర్ చార్ట్ ని ప్రైమరీగా అనలైజ్ చేస్తూ మీరు కావాలనుకుంటే 15 మినిట్స్ లో 5 మినిట్స్ లో ఎంట్రీ పాయింట్స్ తీసుకోవచ్చు. 1 అవర్ అనేది మేజర్ ట్రెండ్ గా ఉంటుంది. ఆ డే యొక్క ట్రెండ్ ని మనకి క్లియర్ గా ఐడియా వస్తుంది. కాబట్టి 1 అవర్ మెయిన్ చార్ట్ ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని బేస్ చేసుకొని మీకు కావాలంటే 15 మినిట్స్ లోని 5 మినిట్స్ లోని ట్రేడ్స్ ఎంట్రీ పాయింట్స్ ని తీసుకుంటూ ఇంట్రాడే అనేది చేయొచ్చు. ఇంట్రాడే అంటే విత్ ఇన్ ద డే మనకి ఆ ట్రేడ్ అనేది ఎంట్రీ ఎగ్జిట్ కంప్లీట్ అయిపోవాలి. ఇక్కడ మనకు చూడండి, ఇది అనేది ఈ ఏరియాలో ఈ మూవింగ్ యావరేజ్ ఉన్న ఏరియాలో మనకి మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ఇది సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియాలో 1 అవర్ క్యాండిల్స్ ఎలా మనకు ఫామ్ అవుతున్నాయో చెక్ చేసుకుంటూ మనకి ఏమైనా ట్రేడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రెసిస్టెన్స్ ఏరియా. అదేవిధంగా మనకి ఇది అనేది సపోర్ట్ ఏరియా కింద వర్కౌట్ అవుతుంది. ఈరోజు మనకి ఈ ఏదైతే సపోర్ట్ ఏరియా ఉందో దానిపైన మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ పైన ఓపెన్ అయింది కాబట్టి మనకి ఈ ఏరియా అనేది మార్కెట్ లో మళ్ళీ దీన్ని టెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు 1 అవర్ క్యాండిల్ అనేది ఏ డైరెక్షన్ అనేది చూపిస్తుందో చూసుకుంటే ఈరోజు క్యాండిల్ మనకి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్యాండిల్ తర్వాత ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ 50 మినిట్స్ లో కావాలంటే మనం ట్రేడ్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇనిషియల్ లో ఇక్కడ చూసినప్పుడైనా సపోర్ట్ ఏరియా పైన మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ట్రేడ్ తీసుకోవచ్చు. లేదంటే మీకు పుల్ బ్యాక్ లో కూడా ఇక్కడ కూడా ట్రేడ్ అనేది ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ 15 మినిట్స్ లో చూసామనుకోండి, 15 మినిట్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎంట్రీ పాయింట్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, ఇదంతా మంచి కన్సల్టేషన్ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళి రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసిన తర్వాత ఈ ఏరియాలో మనం ఎంట్రీ పాయింట్ కన్సిడర్ చేసి 15 మినిట్స్ లో ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. విత్ ఇన్ ఇంట్రాడేలో ట్రేడ్ క్లోజ్ చేసినట్టుగా ఉంటుంది. లేదా 15 మినిట్స్ లో మీకు ఏరియా అంతా ఎస్టర్డే అంత సపోర్ట్ గా ఉంది కాబట్టి ఇనిషియల్ స్టేజ్ లో సపోర్ట్ ఏరియా పైన మనకు మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం ట్రేడ్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్రేడ్ అనేది విత్ ఇన్ ద డే ఎంట్రీ ఎగ్జిట్ జరుగుతూ ఉంటాయి. ఓవర్ నైట్ రిస్క్ అనేది ఉండదు. వీటికి మనం 1 అవర్ అనేది మెయిన్ ట్రెండ్ ఫాలోయింగ్ మెయిన్ అనాలిసిస్ 1 అవర్ చెక్ చేయండి. ఎంట్రీస్ అనేవి మీరు
15 మినిట్స్ ని చెక్ చేసుకొని కూడా ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. మెయిన్ ట్రెండ్ అయితే 1 అవర్ ఉంటుంది. 1 అవర్ ని చెక్ చేసుకుంటూ ట్రెండ్ ఐడెంటిఫై చేసి ఆ తర్వాత 15 మినిట్స్ లో ఎంట్రీస్ అనేవి తీసుకోండి. ఇది ఈ టైం ఫ్రేమ్ మీకు ఇంట్రాడేకి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకే రకమైన ట్రేడర్స్ ఉంటారంటే స్కాల్పర్స్ ఉంటారు. స్కాల్పర్స్ అంటే వీళ్ళు ఏంటంటే హై వాల్యూమ్ తో ట్రేడ్స్ చేస్తుంటారు, ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి స్మాల్ గెయిన్స్ వస్తే చాలు ట్రేడ్స్ ని కూడా విత్ ఇన్ మినిట్స్ నే క్లోజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. వీళ్ళు చాలా అక్యురేట్ గా ఉండాలి. వాళ్ళు యూజ్ చేస్తున్న బ్రోకర్ కూడా ఆర్డర్స్ ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ చేసినట్టుగా ఉండాలి. ఏమాత్రం లేట్ అయినా సరే స్కాల్పింగ్ లో లాసెస్ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయడం, ఎగ్జిట్ అవ్వడం కూడా ఫాస్ట్ గా చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే 5 మినిట్స్ 1 మినిట్ చార్ట్స్ ని అనలైజ్ చేస్తూ వాళ్ళు ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటారు. సమ్ ట్రేడర్స్ ఏంటంటే 5 మినిట్స్ అనాలిసిస్ చేస్తారు, సమ్ ట్రేడర్స్ 1 మినిట్ అనాలిసిస్ చేస్తారు. ఇక్కడ మీరు 5 మినిట్స్ అనాలిసిస్ చేసి చూసుకున్నా సరే మనకు చూడండి, ఈరోజు స్టార్టింగ్ గా మనకు మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ క్యాండిల్ అని రన్ అవుతుంది. ట్రెండ్ మీకు బుల్ సైడ్ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు 5 మినిట్స్ లోని 1 మినిట్ లోని అనాలిసిస్ చేసుకుంటూ ట్రేడ్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఇక్కడ మరి చెక్ చేసుకున్నాం ఇలాగా. ఓకే, ఈ జోన్స్ అనేవి ఈ జోన్స్ బేస్ చేసుకుని ఒక 5 మినిట్స్ అనాలిసిస్ చేసుకున్నా, లేదంటే 1 మినిట్ అనాలిసిస్ చేసుకున్నా సరే చూడండి జోన్స్ కింద ఉండి ఆ జోన్స్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తున్నాయి. ఇమీడియట్ గా ఎంటర్ అవుతుంటారు, ఇమీడియట్ గా ఎగ్జిట్ కూడా అవుతుంటారు. వాళ్ళు 5 మినిట్స్ 1 మినిట్ ని వాడుతూ ఉంటారు. వాళ్ళు మనం స్కాల్పర్స్ అనేసి అంటూ ఉంటాం. ఇది మొత్తం మనకి అసలు ఏ టైం ఫ్రేమ్ వాడాలి, ఏ ట్రేడర్ అయి ఉండాలి, అందరూ కూడా మీరు అసలు ఏ రకమైన ట్రేడర్ అనే విషయాన్ని ముందు తెలుసుకొని దాన్ని బేస్ చేసుకుని టైం ఫ్రేమ్ ని చూస్ చేసుకుంటూ ఆ రకమైన ట్రేడ్స్ తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.